హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున పంపిణీ చేయబోతున్న పెన్షన్ల విషయంలో మన యొక్క ఏపీ సర్కార్ వారు శుభవార్త తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 1,34,450 పంపిణీ అంటూ మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను ఈ పరికరాల సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను UADAI సంస్థ ఆధునీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు. దీంతో అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్కు పనిచేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను సరఫరా చేసింది. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని సూచించింది. సో ఇక్కడ మనకి ఏం చెబుతున్నారు అంటే గనక, మనకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1, 2 తారీఖుల్లో తీసుకుంటారో ఆ యొక్క లబ్ధిదారులకు కొంతమందికి అయితే బయోమెట్రిక్ అనేది పడదండి. ఎందుకంటే చేతి మీద గీతలు చెరిగిపోయి వాళ్ళకి బయోమెట్రిక్ అనేది సరిగ్గా పడట్లేదు. అలాగే పరికరాలు కూడా కొన్ని పని చేయకపోవడం వల్ల వాళ్ళ బయోమెట్రిక్ అనేది త్వరగా తీసుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉందండి, ఫేస్ అథెంటికేషన్. ఐరిస్ విధానంలో అయితే మనకు తీసుకుంటున్నారు. ఈ ఐరిస్ అనేది ఫోటో తీసుకున్నప్పుడు పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏవైతే పాత పరికరాలు ఉన్నాయో అవన్నీ మార్చేసి 1,34,450 పరికరాలను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎవరైతే సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు తీసుకునే విధానంలో ఇచ్చే విధానంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే కొత్త పరికరాలు అయితే అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరో అప్డేట్ ఏంటి అంటే కనుక, ఎవరైతే ఏప్రిల్ నెలలో పెన్షన్లు తీసుకుంటున్నారో వారిలో కొంతమందికి అయితే 2 నెలల పాటు పెన్షన్లు అయితే ఇస్తున్నారండి. 2 నెలల పెన్షన్, 3 నెలల పెన్షన్ ఒకేసారి అయితే ఇస్తున్నారు. సో ఎందుకు, ఏ కారణం చేత అంటే కనుక, మనకు ఉత్తరాంధ్ర సైడ్ అయితే ఎన్నికల నేపథ్యంలో మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేది డిలే అవడం జరిగింది. ఈ స్పౌజ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి పెన్షన్స్ ఇవ్వకుండా నిలిపేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి నెలది, మార్చి నెలది కలిపి ఏప్రిల్ నెలలో పెన్షన్లు అయితే ఇస్తారు. సో కొంతమందికి 2 నెలల పెన్షను, మరి కొంతమందికి 3 నెలల పెన్షన్ అయితే అందజేస్తారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామందిలో అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు మాత్రమే ప్రతి నెలలో కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. ఆ పెన్షన్లు ఏంటయ్యా అంటే కనుక స్పౌజ్ పెన్షన్లు అండి. ఎవరైతే ఒక ఇంట్లో ఉన్నటువంటి యజమాని భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటారో, ఆ యొక్క భర్త మరణించినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు వితంతు పెన్షన్ అనేది ప్రతి నెలలో కూడా ఇవ్వడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. స్పౌజ్ పెన్షన్ కింద ఈ పెన్షన్లు భర్త మరణించిన ఈ నెల పెన్షన్, ఒకవేళ భర్త ఈ నెల మరణించినట్లయితే ఏప్రిల్ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సో మనకు ఈ స్పౌజ్ పెన్షన్లు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలలో కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించారు ఏపీ ప్రభుత్వం వారు. ఫిబ్రవరి నెలలో అయితే మనకు పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదండి. ఎవరైతే మార్చి 15వ తారీఖు వరకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి ఏప్రిల్ నెలలో అయితే ఇస్తారు. అలాగే ఏప్రిల్ 15 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మే నెలలో ఇస్తారు. ఈ విధంగా ప్రతి నెలలో కూడా 15వ తారీఖు లోపల అప్లై చేసుకున్న వారికి పెన్షన్ మరుసటి నెలలో ఇచ్చే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం వారు కొత్తగా ప్రకటించారు. అలాగే హెల్త్ పెన్షన్లకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకు
కొత్త పెన్షన్లు 50 సంవత్సరాల వాళ్ళ పెన్షను, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవైతే ఇంకా అమల్లోకి రాలేదు. దానికోసం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంకా అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.